నెల్లూరు నీరజానంగానే చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు. యాక్చువల్గా జబర్దస్త్లో ఇప్పుడున్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీ కామెడీలో అంత క్వాలిటీ ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉండడానికి 100% అర్హత ఉంది. టీమ్ లీడర్గా కూడా ఎదిగారు. అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు? ఏమండి నాకు ఎక్కడ బాధేసిందంటే జబర్దస్త్లో 12 ఎపిసోడ్లు టీమ్ లీడర్ పిలిచారు, టీమ్ లీడర్గా అనౌన్స్ చేశారు. మా సుబ్బుగానికి నన్ను ఆమెకి నేమ్ ఒక బ్రాండ్ నేమ్ ఉందన్న ఆమె పేరే పెడతామన్నా నెల్లూరు నీరజ. సరే మా ఆయన పేరు నాకు మింగిల్ చేసి పెట్టమన్నా వద్దన్నారు. సరే మా ఆయన నాకన్నా ముందు మా ఆయన చాలా రైటర్గాను మా టీం తీసుకోవడానికి చాలా బాగా కష్టపడ్డారు. ఆయన మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఆయన పేరు పెట్టమని అన్నా కూడా సరే నీ పేరే అని అన్నారు. సరే నా పేరే చేశారు, బాగానే ఉంది. అదంతా కూడా కాదు, ఒక 10 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఒక మెంటల్ ప్రెజర్ ఇచ్చారండి. మెంటల్ ప్రెజర్ ఇచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడున్న కొత్తదనం కావాలి, మీ రైటింగ్లో ఇది మనం హెల్దీ కామెడీ చేసేసరికి ఉంటుంది, బూత్ కామెడీ కొంచెం అన్న ఉంటుంది. అది లేకుండా జనాలు చూడరు. ఈ రోజుల్లో అంత అప్డేట్ అయ్యారనమాట.